దయసేయుదువే ఎంత దయామతివయ్యా నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ ఎంత దయామతివయ్యా నందా ఎంత దయామతివయ్యా వాణ్ణి కరికరించి ఆ వెర్రివాణ్ణి క్షమించండి. వాడా వెర్రివాడు నాకు వెర్రెత్తిస్తున్నాడు. ఇన్ని శిక్షలు విధించినా నన్ను ధిక్కరించి నా శత్రువే దిక్కని ఏడుస్తున్నాడే గాని నాయన రక్షించమని ఒక్కసారైనా నన్ను ప్రాధేయపడ్డాడేమో చూడు. ముక్కు పచ్చలారిని ముద్దు బిడ్డ వాడే మెరుగునండి. ప్రాజ్ఞుడైతే అన్నీ వాడే తెలుసుకుంటాడు. పసివాడు తప్పు చేస్తే అన్నీ తెలిసిన వారు మీరు పంతగిస్తారా? పుత్రుడు పుట్టాడని పొంగిపోయారు, పువ్వుల్లో పెట్టి పెంచారు. ఆ ప్రేమంతా ఏమైందండి? పోనీ తిట్టండి, కొట్టండి, అంతేకాని వంశవర్ధుడిని చంపించడం న్యాయం కాదండి. వాడా వంశవర్ధుడు కులద్రోహి. లీలావతి, ఆ నీచుడిని మర్చిపో. మనకు పుట్టలేదనుకో. నీ కావలిస్తే 10 మంది పుత్రులు ప్రసాదించమని ఆ బ్రహ్మను శాసిస్తాను. శత్రుపక్షపాతి కొడుకైనా సరే గూడైనా సరే క్షమించేది లేదు. కుమార్ ప్రహ్లాద, ఏం జరిగింది? కుర్రవాడు కొంతవరకైనా దారికొచ్చినట్టేనా? లేదు ప్రభు, అనేక విధాల ప్రయత్నించాం. కానీ ఆ బట్టిన కుందేలుకు 3 కాళ్ళన్న సామెతగా ప్రహ్లాదుడు తన మొండి ధోరణి మానలేదు. గత్యంతరం లేక తుదకు ఏలిన వారి ఆజ్ఞ ప్రకారం పర్వతాగ్రం నుంచి పరద్రోశ ప్రభు. రుణానుబంధం తీరిపోయింది. బ్రతికిన 4 రోజులు ప్రాణాలు విసిగించి దుఃఖ పెట్టాడు. ఏం పుత్రుడు, ఏం పుట్టుక! ఏడి నా చెప్తండి, వాడిని చంపించేశానా?
ఏడి నా చిట్టండి? ఏం చేశారు చెప్పండి. నా చిట్టు తల్లిని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను పోనివ్వండి. లీలావతి, ఇంకా వాడిని ఏమి చేయకండి. అలాగే ఏమి చేయనులే, నువ్వు శాంతించు. తండ్రి, ఎంత కష్టపడ్డావు నాయన, నా చిరంజీవి. అదేమిటి దానవేంద్ర, తల వంచుకుని దీనంగా ఉన్నావేమి? నారద, తనయుడే తన శత్రువు అయితే ఏ తండ్రి మాత్రం తలెత్తుకు తిరగలదు చెప్పు. తనయుడు శత్రువా? అదేమిటి దానవేంద్ర? నారద, నీ వంటి మహావిజ్ఞానులు కూడా దానవైర నామం విస్మరించి నన్ను స్మరిస్తూ ఉంటే అవునా, నా కొడుకు దాసాన దాసాధమోస్మి అంటూ ఆ వైకుంఠుని స్మరిస్తాడు. ఎన్ని హింసలు పెట్టినా వాడికి ఆ దుర్బుద్ధి పోలేదు. అయితే అది దుర్బుద్ధి కాదు దానవేంద్ర. వినయ విజ్ఞాన సంపన్నుడుకు నీ కుమారుడు శత్రువు కాదు, మిత్రుడయ్యా, మిత్రుడు. మిత్రుడా? ఏమిటి నారదా నీ విపరీత వ్యాఖ్యానం? విపరీత వ్యాఖ్యానం కాదయ్యా, వేద వేదాంత విజ్ఞాన సారం. విను, నువ్వు విరోధించి 14 లోకాలు గాలించి కూడా నీ శత్రువుని బంధించలేకపోయావు. అటువంటిది నీ కుమారుడే నీ శత్రువుని ఇంతే కట్టిపడవేశాడేమో. నారదా, నీ డొంక తిరుగుడు ఉపన్యాసం నాకు అర్థం కావట్లేదు, సూటిగా చెప్పు. నీకు అర్థం కాదయ్యా, నాకు తెలుసు. విష్ణుకి ఒక దౌర్బల్యం ఉంది. అది ఏమిటంటే భక్తి చేత సులభంగా కట్టుబడతాడే గాని మరి ఏ మార్గం వల్ల అతను కట్టుబడడు. ఈ రహస్యం నీ కుమారుడు ఎలాగో తెలుసుకుని ఉంటాడు. నీకింతకాలం కనబడినటువంటి నీ శత్రువుని నీ కుమారుడే నీకు చూపించగలుగుతాడేమో. నారదా, నువ్వు చెప్పిందే సత్యమైతే ప్రహ్లాదుడు పితృరుణం తీర్చుకున్న సత్పుతుడు అవుతాడు. కానీ అది కూడా చూద్దాం. ఎవరెక్కడ? ప్రహ్లాదుని తీసుకురండి. అవును నారదా, నువ్వు కూడా ఆ దానవైరి భక్తుడివేగా, మరి ఎంతకాలం నువ్వెందుకు చూపించలేదు వాడిని నాకు? దానవేంద్ర, నేను ఎప్పుడైతే అతని మతం విసర్జించి నీ మతం స్వీకరించానో అప్పుడే అతడు నా చేయి జారిపోయి ఉంటాడు. తండ్రి నమస్కారం. మునీంద్ర వందనములు. దీర్ఘాయురస్తు. దానవేంద్ర, ఇట్టి కుమారునిగా నీ భాగ్యం ఏమనవచ్చునయ్యా. ఆహా, ప్రహ్లాద కుమారా, నీవు బానిసవై రాత్రింబవళ్ళు స్మరిస్తావే, వాడు ఆ మహావిష్ణు. వాడెక్కడ్రా? మహానుభావుడు అయిన నీకు తెలియదా నాన్న? ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి జోచిన అందందే కలడు దాన